గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకి సిపి గెట్ చాలామంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు. అండ్ ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి మనకి వెబ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా. అక్టోబర్ 1, 2, 3, 4 4 డేస్ ఉన్నాయి వెబ్ ఆప్షన్స్. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. ఈ ఎట్లా చూసుకోవాలన్నా మాకు అప్రూవ్డ్ అయిందా వెరిఫైడ్ అయిందా అని ఎట్లా చూసుకోవాలని కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఒక్కసారి అది అట్లా చెప్తాను. చెప్పిన తర్వాత మనం టైం టేబుల్, సెకండ్ పేజ్ టైం టేబుల్, వెబ్ ఆప్షన్స్ గురించి కూడా చెప్తా. సో ఈ సిపి గెట్ 2024 చెప్పలేదు కదా. సిపి గెట్ అని సెర్చ్ చేస్తే మీకు మీ ఫోన్లలో సిపిజిటి అని మీ గూగుల్ క్రోమ్, గూగుల్లో సెర్చ్ చేస్తే సిపి గెట్ 2024 అడ్మిషన్స్ అని వెబ్సైట్ వస్తుంది. ఈ మీ సేవలలో చేసుకున్న వాళ్ళు, లేదంటే వేరే వాళ్ళ దగ్గర చేయించుకున్న వాళ్ళకి వాళ్ళ పాస్వర్డ్ కూడా తెలియదు. సో ఎట్లుంటుంది అంటే మెసేజ్ ఏం రాదు, మీకు అప్రూవ్డ్ అయినట్టు మెసేజ్ రాదు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం లాగిన్ అయి చెక్ చేసుకోవాలి ఈ వెబ్సైట్లో. మీ సేవలలో చేసుకునే పాస్వర్డ్ ఏం పెట్టారో అడిగితే మీకే తెలుస్తుంది. ఈ సిపి గెట్ 2024 వెబ్ ఆప్షన్స్కి వస్తే అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్, ఇది మనం ఇందులోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. ఇందులోనే అప్రూవ్ అయిందా లేదా చెక్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ప్రొవిజనల్లీ అలాట్మెంట్ అనేది ఇది మనది ఫస్ట్ పేజ్. ఇది కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ కూడా ఇది. ఈ కాలేజ్ లాగిన్ అని అడుగుతారు. ఇది మనకు సంబంధం లేదు. ఇది కాలేజ్ లాగిన్ అంటే కాలేజ్ వాళ్ళే లాగిన్, మనకు సంబంధం లేదు. అది మన అడ్మిషన్స్ అనేటివి వాళ్ళు అందులో ఎంటర్ చేస్తారు, మనకు సంబంధం లేనిది అది. సో అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ క్లిక్ చేసుకొని మీరు ఇందులో లాగిన్ అయి చూసుకోవచ్చు. ఇందులో లాగిన్ అయితే అప్రూవ్ అయిందా లేదా అని చూసుకోవచ్చు. సో ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది, ఒకవేళ పాస్వర్డ్ తెలియకపోతే అలా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ సెకండ్ పేజ్ అని ఉంటుంది. ఇది సెకండ్ పేజ్ షెడ్యూల్ది మనకి. ఓకేనా. సో ఆల్రెడీ అప్డేట్ అయిన షెడ్యూలే ఉంటుంది. సో ఇది మనకి 20th రోజు వచ్చింది. సో మనకు ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది డేటు. సో రిజిస్ట్రేషన్ అయితే 27కి లాస్ట్ డేట్ చెప్పినా కదా, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినది. రిజిస్ట్రేషన్ 27కి లాస్ట్ డేటు. అది ఓపెన్ ఉంటే చేసుకోండి ఇప్పుడు కూడా. ఓకేనా. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ అక్టోబర్ 1, 2, 3, 4 కాబట్టి మనకి ఏమన్నా రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోర్రి. ఇంతకుముందుకు చెప్పిన వెబ్సైట్లో లాగిన్ అయ్యి అప్రూవ్ అయిందా, వెరిఫైడ్ అయిందా, లేదంటే రిజెక్ట్ అయిందా. కొంతమంది రిజెక్ట్ కూడా అవుతుంది మీరు సరిగ్గా అప్లై చేసుకోకపోతే చూసుకోండి. అండ్ ఇప్పుడు రేపు 30 కాబట్టి సెప్టెంబర్ 30 చూసుకోండి. ఇక్కడ వెరిఫికేషన్ డీటెయిల్స్ అవైలబుల్ టు ద క్యాండిడేట్స్ ఫర్ కరెక్షన్స్ ఇఫ్ ఎనీ త్రూ ఈమెయిల్ అనేది పెట్టాలి. అందులోనే ఉంటుంది ఈమెయిల్ కూడా 2024 వెబ్ ఆప్షన్స్లోనే. ఇంతకుముందు చెప్పినా కదా దాని కింద ఉంటుంది ఈమెయిల్ సపోర్ట్ అని. అదే వెబ్సైట్లో కింద ఈమెయిల్ సపోర్ట్ ఉంటుంది. ఈమెయిల్ పెడితే మీకు ఏదైనా ఉంటే ఎడిట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సో వెబ్ ఆప్షన్స్ అక్టోబర్ 1, 2, 3, 4. నెక్స్ట్ ఎడిటింగ్ వెబ్ ఆప్షన్స్ అక్టోబర్ 5. సీట్ అలాట్మెంట్ వచ్చేసి అక్టోబర్ 9కి అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ రిపోర్టింగ్ టు ద రెస్పెక్టివ్ కాలేజ్ బై క్యాండిడేట్స్ ఆన్ ఆర్ బిఫోర్, అంటే 17 అక్టోబర్ కంటే ముందు ఎప్పుడైనా వెళ్ళి జాయిన్ కావచ్చు. 9 అక్టోబర్ మనకి అలాట్మెంట్ అవుతుంది. ఒక 8 days టైం ఇచ్చిండు. ఓకేనా. ఒక 8 days. 9 అక్టోబర్ కంటే మనకి 17 అక్టోబర్ వరకు ఛాన్స్ ఇచ్చిండు. సో మనకు ఒక 8 days టైం ఇచ్చిండు. మరి ఈ 8 daysలో దసరా హాలిడేస్ కూడా ఉంటాయి కదా అని అంటుంటారు. ఉంటాయి, దసరా హాలిడేస్ ఉంటాయి, కానీ జాయినింగ్స్ అవుతాయి. ఎందుకంటే 17 అక్టోబర్ కాబట్టి దసరా హాలిడేస్ ఉన్నా మేబీ జాయినింగ్స్ తీసుకుంటారు. ఒకవేళ దసరా హాలిడేస్ ఎప్పుడు మనకి 12th వరకు ఉన్నది. 12th వరకు సంథింగ్ 12th రోజు దసరా ఉంది. మనకు 17th వరకు ఉంది కాబట్టి ఇప్పటివరకు కాలేజెస్ అనేవి ఒకవేళ క్లోజ్ అయినా ఓపెన్ అవుతాయి. మనకి 14 వరకు 15 వరకు ఉన్నాయి మనకి దసరా హాలిడేస్. 16, 17 2 daysలో వెళ్ళి కూడా జాయిన్ కావచ్చు. బికాస్ 17 లాస్ట్ డేట్ అని పెట్టింది కాబట్టి 17 వరకు అన్ని కాలేజీలు ఓపెన్ అవుతాయి. సో మనకి జలపతి సార్, నేను ఆల్రెడీ ఒకప్పుడు అంటే మొన్న కలిసిన కదా మీకు డౌట్స్ అడిగింది, జలపతి సార్ తోటి నేను మాట్లాడింది. అప్పుడు మనకి 800 ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే సరిపోతుంది అని చెప్పిన కదా సెకండ్ పేజ్కి వెళ్ళాలనుకుంటే. సో ఇప్పుడు మాత్రం ఈ 17th లోపు ఇది ఇంపార్టెంట్. 17th లోపు అందరూ పోయి జాయిన్ కావాలి. ఇప్పుడు నీకు సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయింది వేరే కాలేజ్లో. సో నువ్వు థర్డ్ పేజ్ ట్రై చేసుకోవాలనుకుంటున్నావు. థర్డ్ పేజ్ ఉంటుంది, ఇదే ఫైనల్ పేజ్. థర్డ్ పేజ్ ఈజ్ ద ఫైనల్ పేజ్. ఓకేనా. ఉంటుంది, దానికి డేట్స్ అనేవి రాలే. మరి జలపతి సారే చెప్పిండు. ఇక్కడ కింద ఉన్నది కదా జలపతి సార్ సంతకం, ఈయనని చెప్పిండు థర్డ్ పేజ్ ఈజ్ ద ఫైనల్ పేజ్ ఉంటుంది. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, ఫైనల్ పేజ్, 3 పేజ్లు ఉంటాయి. 3వ పేజ్ ఇక ఫైనల్ పేజ్ అన్నాడు. సో ఇక్కడ ముచ్చట ఏంటంటే సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత ఈ 17th లోపు అందరూ పోయి జాయిన్ కావాలి. మీ ఒరిజినల్ టీసీ ఇచ్చి మీరు కాలేజీలో జాయిన్ అయ్యి మీరు జాయినింగ్ రిపోర్టు, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ కాలేజ్ నుంచి తీసుకోవాలి. అంటే మీరు జాయినింగ్ కన్ఫర్మ్ చేసుకొని తీసుకోవాలి. టీసీను రిమైనింగ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి కంపల్సరీ తీసుకోవాలి. సెకండ్ పేజ్లో వేరే సీట్ వచ్చిందనుకో, ఆ సెకండ్ పేజ్లో అలాట్ అయిన కాలేజే ఉంటుంది. ఫస్ట్ పేజ్ సీట్ వెళ్ళిపోతుంది, ఫెయిల్ అవుతుంది, అంటే క్యాన్సిల్ అయిపోద్ది. సెకండ్ పేజ్లో అలాట్ అయిన సీట్లనే పోయి జాయిన్ కావాలి టీసీ ఇచ్చి.
ఒకవేళ సెకండ్ ఫేజ్లో నీకు సీట్ అలాట్ కాకపోతే సీట్ ఈజ్ నాట్ అలాటెడ్ ఇన్ సెకండ్ ఫేజ్ అని పడితే నీకు ఫస్ట్ ఫేజ్లో ఏదైతే వచ్చిందో అందులో పోయి జాయిన్ కావాలి కంపల్సరీ. ఈ 17th లోపు ఫస్ట్ ఫేజ్ వాళ్ళు సెకండ్ ఫేజ్ వాళ్ళు ఇద్దరు పోయి జాయిన్ అయ్యి ఏం తీసుకోవాలంటే ప్రొవిజనల్లీ అలాట్మెంట్ ఆర్డర్ మీకు వస్తుంది. ప్రొవిజనల్లీ అలాట్మెంట్ ఆర్డర్ POA. సో ఇందులో వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఇస్తారు టీసీలు అవన్నీ తీసుకొని ప్రొవిజనల్లీ అలాట్మెంట్ ఆర్డర్ మీద ప్రిన్సిపల్ సైన్ గిట్నే ఇదే గ్రీన్ పెన్ తోటి ప్రిన్సిపల్ సైన్ చేసి కాలేజీలో అడ్మిషన్ అయినట్టు ఇస్తాడు మీకు అదే ప్రూఫ్. అంటే అలాట్మెంట్ అయినట్టు అదే ప్రూఫ్. జాయినింగ్ రిపోర్ట్ కూడా ఇస్తారు. జాయినింగ్ రిపోర్ట్ అది మనకు సంబంధం లేదు, కాలేజ్ వాళ్ళే ఉంచుకుంటారు. ఒక జిరాక్స్ తీసి మన దగ్గర పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. మనకైతే ప్రొవిజనల్లీ అలాట్మెంట్ ఆర్డర్ కంపల్సరీ ఇస్తారు, తీసుకోవాలి అది. సో అది తీసుకుంటేనే కాలేజ్ అడ్మిషన్ కన్ఫర్మ్ అయినట్టు, మనకి కాలేజ్ నుంచి అదే ప్రూఫ్ మనకి అడ్మిషన్ తీసుకున్నట్టు. సో ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ వాళ్ళందరూ 17th లోపు వెళ్ళి జాయిన్ కావాలి, కంపల్సరీ జాయిన్ కావాలి. ఒక పర్సన్కి 2 సీట్స్ అయితే ఉన్నాయి, 2 సీట్స్ ఒక పర్సన్స్కి ఉన్నాయి. ఓకేనా. ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చింది, సెకండ్ పేజ్లో కూడా సీట్ వచ్చిందంటే ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అవుతుంది, సెకండ్ పేజ్ సీటే ఉంటుంది. ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చింది, సెకండ్ పేజ్ పెట్టుకున్నావు, సో సీట్ రాలేదు, ఫస్ట్ పేజ్ సీట్ ఉంటుంది, ఏదో ఒకటే ఉంటుంది. అందరూ ఫస్ట్ సెకండ్ అందరు కలిసి 17th లోపు జాయిన్ కావాలి. థర్డ్ పేజ్ అనేది ఉంటుంది, ఇందులో కూడా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చారు కదా ఆన్లైన్ సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ 21 to 27 అని 7 days. మనకి థర్డ్ పేజ్లో కూడా సర్టిఫికేషన్ సేమ్ ఇదే టైం టేబుల్ వస్తుంది. థర్డ్ పేజ్లో కూడా సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్కి 3 days 4 days ఇస్తాడు, అంతకుమించి ఎక్కువ ఇయ్యడు, ఎందుకంటే థర్డ్ పేజ్ ఫైనల్ పేజ్ కాబట్టి. సో సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ మనకి October 1 నుంచి October 1కి మనం వెబ్ ఆప్షన్స్ పెడదాము, నేను కూడా పెడతా. అవి ఎట్లా పెట్టాలని మీకు కూడా చెప్తా. ఫోన్లోనే పెట్టుకోవచ్చు, ఎట్లా పెట్టుకోవాలి. సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చిన వాళ్ళు రెగ్యులర్కి ట్రై చేసుకోవాలి, సబ్ క్యాంపస్ వాళ్ళు వచ్చిన వాళ్ళు మెయిన్ క్యాంపస్లో ట్రై చేసుకోవాలి, నార్మల్ ప్రైవేట్ కాలేజ్ వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ కాలేజెస్ కానీ క్యాంపస్ కానీ ట్రై చేసుకోవాలి. సో ఇట్లా వెబ్ ఆప్షన్స్ అనేవి మనం పెట్టుకోవాలి. నేను October 1కి వెబ్ ఆప్షన్స్ పెట్టి మీకు వీడియో కూడా పెడతా, ఎట్లా పెట్టాలి ఎట్లా పెడుతున్నాను ఫోన్లోనే. మీ ఫోన్లో మీరే లాగినే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. October 1కి వీడియో వస్తుంది. ఓకేనా. సో థర్డ్ పేజ్ ఉంటే థర్డ్ పేజ్లో కూడా మనం సెకండ్ పేజ్లో జాయిన్ అయ్యి అలాట్మెంట్ ఆర్డర్ కాలేజ్ నుంచి తీసుకొని అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకొని సర్టిఫికేట్లను సబ్మిట్ చేయాలి. సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత October 17th లోపు అన్నీ అయిపోయిన తర్వాత థర్డ్ పేజ్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ ట్రై చేస్తే లక్ ఉంటే వస్తుంది అనుకుంటే ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ థర్డ్ పేజ్లో సీట్ వస్తే మీరు సెకండ్ పేజ్లో ఏ సర్టిఫికేట్లన్నీ సబ్మిట్ చేసినా మీకు రిటర్న్ ఇస్తారు, ఎందుకంటే సెకండ్ పేజ్ సీట్ క్యాన్సిల్ అవుతుంది థర్డ్ పేజ్లో సీట్ వస్తే. సో కంపల్సరీ థర్డ్ పేజ్ కూడా మనం ట్రై చేసుకోవచ్చు. బట్ సెకండ్ పేజ్లో 17th లోపు వెళ్ళి టీసీ సబ్మిట్ చేసి ప్రొవిజనల్లీ అలాట్మెంట్ ఆర్డర్ కాలేజ్ నుంచి తీసుకోవాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనకు ఫస్ట్ పేజ్లో ఎట్లుండే అంటే ఫస్ట్ పేజ్లో 800 కట్టినాం, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఇంటికాడనే ఉన్నాం, కాలేజీకి పోకున్నా ఏం కాదు, డైరెక్ట్ సెకండ్ పేజ్ ట్రై చేసుకోవచ్చు. బట్ సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ టీసీ సబ్మిట్ చేయాలి, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి. సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత కూడా నేను ఆన్లైన్లోనే 800 కట్టి థర్డ్ పేజ్ పెట్టుకుంటా అంటే సీట్లు క్యాన్సిల్ అవుతాయి, బికాస్ థర్డ్ పేజ్ అనేది ఫైనల్ పేజ్. ఓకే. సో థర్డ్ పేజ్ అనేది ఫైనల్ పేజ్ కాబట్టి, సో థర్డ్ పేజ్ ఫైనల్ పేజ్. ఫస్ట్ టైం సెకండ్ పేజ్లో వచ్చిన వాళ్ళందరూ 17th లోపు October 17th లోపు ఇట్లీ టీసీ ఇచ్చి జాయిన్ అయితే ఎంతమంది జాయిన్ అయ్యారు టీసీ ఇచ్చి వాళ్ళ అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకొని మిగిలిన అన్ని సీట్లు క్యాన్సిల్ అయిపోతాయి. సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత 17th లోపు టీసీ సబ్మిట్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. టీసీ సబ్మిట్ చేసి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకుంటే అప్పుడు మీ సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది. కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఎంతమంది టీసీలు సబ్మిట్ చేసారో ఆ సీట్లు కన్ఫర్మ్ చేసి మిగిలిన సీట్లన్నీ థర్డ్ పేజ్కి ఫిల్ చేస్తారు, థర్డ్ పేజ్లో ఫిల్ చేస్తారు. థర్డ్ పేజ్లో కూడా మనం పెట్టుకోవచ్చు, కానీ October 17th లోపు టీసీలు సబ్మిట్ చేయాలి. ఫస్ట్ పేజ్ వాళ్ళు సెకండ్ పేజ్ వాళ్ళు అందరూ పోయి టీసీలు సబ్మిట్ చేసుకోవాలి. థర్డ్ పేజ్ కూడా ట్రై చేసుకోవాలంటే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఒకవేళ థర్డ్ పేజ్లో సీట్ వస్తే మళ్ళీ సెకండ్ పేజ్లో సబ్మిట్ చేసిన టీసీ రిటర్న్ ఇస్తారు, పోయి థర్డ్ పేజ్లో వచ్చిందంటే జాయిన్ కావాలి. హాస్టల్ అప్లికేషన్లు అనేవి దసరా హాలిడేస్ తర్వాత స్టార్ట్ అవుతాయి, ఇప్పుడైతే ఏం స్టార్ట్ కావు. మీరు ఒక 10,000 అయితే సెట్ చేసి పెట్టుకోండి, క్యాంపస్లలో వచ్చిన వాళ్ళు మెస్ డిపాజిట్ కట్టాలి కాబట్టి. సో అంతే, ఇప్పటివరకు అయితే October 1కి వీడియో చేస్తాం మళ్ళీ. ఇంక ఎల్లుండి, ఓకేనా. ఈరోజు 29, రేపు 30, ఎల్లుండి 1st. ఈ మంత్ 30 ఉంటుంది, 31 లేదు కదా. ఎల్లుండి అయితే వీడియో చేస్తా, ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ 4 days ఉంది వెబ్ ఆప్షన్స్. ఫస్ట్ రోజే చేస్తా వెబ్ ఆప్షన్స్, నేను పెడతా లైవ్లో మీకు చూపిస్తా, మీరు కూడా పెట్టుకోండి. ఓకేనా. సో డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తా. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.